ఏమని అంటే చంద్రబాబు నాయుడు డబుల్ పాలిటిక్స్ చేస్తున్నాడు, రేవంత్ రెడ్డితో చేతులు కలిపి రాహుల్ గాంధీతో తెర వెనుక రాజకీయం నడుపుతున్నాడట. తెర వెనుక రాజకీయం నడుపుతూ ఇక్కడ బీజేపీతో పొత్తు, అక్కడేమో కాంగ్రెస్తో లాలూచి రాజకీయం, ఇదంతా అని వాళ్ళు ఒక పెద్ద స్టోరీ ఈరోజు. అంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు అన్నదాన్ని ఇంకో ఎక్స్టెండ్ చేసి రాహుల్ గాంధీ దాకా తీసిపోతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి రాహుల్ని కలవట్లేదు, మోదీతో లోపాయిగారిగా సంబంధం, ఎవరితో లోపాయిగారిగా సంబంధాలు పెట్టుకున్నారో మనకు అర్థం కాదు. కానీ కీలకమైనది ఏమంటే అసలు బీజేపీని మెప్పించడానికి ఎందుకు వైసీపీ బీజేపీని ఒప్పించి తెలుగుదేశాన్ని బీజేపీని దూరం చేయాలనుకుంటుందా? కొన్ని లౌకికవాదులు వామపక్షాలు అందరూ చెప్తే చంద్రబాబు లేదు, జన్మల బంధం మేము బీజేపీతోనే ఉంటాం, ఈసారి మటుకు మేము విడిపోము, మేము బీజేపీతోనే ఉంటామని ఆయన 1-2 సార్లు చంద్రబాబు లోకేష్ పదే చెప్తున్నారు. చెప్పడం ఏంటి, చేస్తున్నారు. ఇంతవరకు ఒక చిన్న మెత్తు విమర్శ బీజేపీ నాయకులున్న నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడారేమో, కానీ పొరపాటున కూడా ఇంతవరకు కూటమిలో ఎవరి నుంచి రాలేదు. పవన్ కళ్యాణ్ ఆయన వీర విధేయత తెలిసిందే. ఇటువంటి అప్పుడు నిజంగా వైసీపీ వాళ్ళు అంత రాంగ్ అంచనా ఎలా వేస్తున్నారు? తాము ఈ స్టోరీస్ రాస్తే మోదీ గారి మనసు విరిగిపోయి వెంటనే చంద్రబాబును దూరం పంపించేసి జగన్ బాబు మీరు రా అని పిలుస్తారని వాళ్ళు ఎలా అనుకుంటున్నారు? జగన్ అలా అంటున్నాడు కాబట్టి వీళ్ళు ఇంకా ఎక్కువ విధేయతలాగా వీళ్ళు చూపిస్తున్నారు. మొత్తం కార్పొరేట్ ఇండియా అంతా కట్టకట్టుకొని బీజేపీకి నిధులు గుమ్మరిస్తూ దాన్ని నిలబెట్టడానికి ఇంతగా పనిచేస్తుంటే చంద్రబాబు నాయుడు డెఫినెట్గా ఒరిజినల్ దావోస్ మ్యాన్ ఎటువైపు ఉంటాడు? సహజంగా ఈ ఇండస్ట్రీస్, కార్పొరేట్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడుంటాయని అటువైపు ఉంటారు. లాజికల్గా వైసీపీ చెప్పేది లాజికల్గా కరెక్ట్ కాదు, పొలిటికల్గా కరెక్ట్ కాదు. అది ఆ సినిమాలో పాటలాగా లాజికలీ, ప్రాక్టికలీ, టెక్నికలీ ఏ విధంగా చూసినా కానీ ఇట్స్ నాట్ స్ట్రాటజిక్గా చూసినా కానీ సరైనది కాదు. బీజేపీ నమ్ముతుందా? ఎవరిని నమ్మరు సార్ పాలిటిక్స్లో. ముఖ్యంగా వీళ్ళు తెలుసుకోవాల్సిందంటే ఎవరు నమ్మరు. అవసరం వాళ్ళను నడిపిస్తుంది. బీజేపీకి తెలుగుదేశం అవసరం, తెలుగుదేశాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు అంతవరకే. కానీ అవసరం నటింపజేస్తుంది అంతే. అవసరమే నటింపజేస్తుంది అంతే, ఇంకా అంతకంటే ఏం లేదు. కానీ కార్పొరేట్లైనా ఐ థింక్ తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ నుంచి ఏమీ విడగొట్టుకునే మూడ్లో అవసరం కూడా లేదు. ఇప్పుడు దాన్ని విడగొట్టుకుని రాహుల్ గాంధీతో పాటు సర్వ ఉద్యమంలో పాల్గొంటాం. ఓట్ చోరీ అని ఇంతవరకు సర్ మీద తెలుగుదేశం ఏం మాట్లాడినా లేదు. రాహుల్ గాంధీని కలుసుకున్నారు. ఇట్లా ఇవన్నీ కథలండి. ఈ కథల వల్ల ఈ కాంగ్రెస్ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిద్దామని వైసీపీ ప్రయత్నించడం శుద్ధ శ్రమ తప్ప దీనివల్ల ఏం ఫలితం ఉండదు.